కల్వకుర్తి గురించి అయితే ఇంకా చెప్పనక్కరం లేదు. కల్వకుర్తోళ్ళు దాదాపు ఏది జరిగినా, ఏ చిన్నది జరిగినా కల్వకుర్తి నియోజకవర్గం ప్రతి మండల స్థాయి నాయకులు సాయి చందన్న మేమున్నాం. లేదు సాయి చంద్ తర్వాత అక్క ఏ సమస్య వచ్చినా మాకు ఒక ఫోన్ చేయండి, అర్ధరాత్రి అయినా సరే మీ ఇంటి దగ్గర ఉంటామని చెప్పి ఎంతో ప్రేమగా నన్ను ఒక తోబుట్టులా ఆదరిస్తారు. జైపాల్ యాదవ్ అన్నతో కూడా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సాయి చంద్తో. కాబట్టి జైపాల్ యాదవ్ అన్నను ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. జోహార్ 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 జోహార్. సాయి చంద్ గారికి భగవంతుడు మనశ్శాంతి కలిగించాలని దేవుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి సోదరిమణి శ్రీమతి రజనీ సాయి చంద్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారికి, సాయి చంద్ గారి తండ్రి గారు గౌరవనీయులు వెంకటరాములు గారికి, వేదికపై ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఇతర నాయకులు, ముందున్నటువంటి మన కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు పత్రికా మిత్రులకు పేరు పేరున మీకు అందరు కూడా నా తరపున అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సాయి చంద్ మా కల్వకుర్తికి అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే రజనీ గారి తండ్రి గారు మా కల్వకుర్తి ఆర్టీసీ డిపోలో అక్కడ పనిచేసేటువంటి సందర్భంలో అనేకసార్లు మేము కలుసుకునేది. ఎన్నికల్లో అన్ని సభల్లో కూడా సాయి చంద్ లేనటువంటి సభ, సాయి చంద్ పాట పాడకపోతే సభనే జరగకపోయేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అందుగురించే సాయి చంద్ గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక సందేశం ఇవ్వడం జరిగింది. జాతస్యయు ధ్రువముత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదే పరిహారార్థే నత్వం శోషితు మరవసి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, ప్రతి ప్రాణి మరణించక తప్పదు, మరి జన్మించక తప్పదు. జననం తథ్యం మరణం తథ్యం. కాబట్టి మనుషులతో సహా అన్ని ప్రాణులకు కూడా మరణం తథ్యం. దాని గురించి బాధ ఉన్నప్పటికీ కూడా అది సత్యమనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రకృతి పంచభూతాలు ఉన్నంత వరకు, ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, సాయి చంద్ గారి పాట ఉన్నంత వరకు సాయి చంద్ గారికి మరణమే లేదు. ఆయన ధన్యజీవని సందర్భంగానే తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సభలో సాయి చంద్ గారి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా సోదరిమణి రజనీ గారికి, వేదికపైన పెద్దలకు, మీకందరూ కూడా పేరు పేరున మళ్ళొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ సాయి చంద్ గారికి, జై తెలంగాణ. కొంత ఆలస్యం అవుతుంది.